బక్రీద్ సందర్భంగా ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇక త్యాగం, విశ్వాసం, దానానికి ప్రతిరూపం బక్రీద్ పండుగ. రంజాన్ తర్వాత ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. ఇక భోపాల్, ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి ప్రధాన నగరాల్లో కూడా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రవక్త ఇబ్రహీం చేసినటువంటి నిస్వార్థ త్యాగానికి, అల్లా పట్ల ఆయనకున్నటువంటి అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పవిత్రమైన పండగ బక్రీద్. దీనిని త్యాగాల పండగ అని కూడా అంటారు. ఇస్లామిక క్యాలెండర్ ప్రకారం 12వ నెలైన దు అల్ హిజ్జా 10వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అల్లా ఆదేశం మేరకు తన కుమారుడు ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి ఇబ్రహీం ప్రవక్త సిద్ధపడగా ఆయన భక్తికి మెచ్చి అల్లా చివరి నిమిషంలో కుమారుడికి బదులుగా ఒక జంతువును బలి ఇచ్చేలా అవకాశం కల్పించారు. ఇక దీనిని స్మరిస్తూ ఈ రోజున ముస్లింలు మేక, గొర్రె, ఇతర జంతువులను కూడా బలిచిస్తారు. ఇక కుర్బానీ చేసినటువంటి మాంసాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం పేదలకు, ఒక భాగం బంధుమిత్రులకు, మరో భాగం వారి కుటుంబానికి ఉపయోగించుకుంటారు. బక్రీద్ రోజున ఉదయం ముస్లింలు అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా మసీదులు, ఈద్గాల వద్ద చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటారు.